ఇన్ని రోజుల నుంచి నన్ను కట్టేసి టార్చర్ చేస్తాను. అరే నీ అబ్బా ఎవరినా నువ్వు ఇంత టార్చర్ చేస్తావు నన్ను? నన్ను ఎందుకు అమ్మాలనుకుంటున్నారా? సార్ సార్ టైం కన్నా పెట్టి ఇంత మంచిగా చూసుకుంటారు, నన్ను ఎందుకు చంపాలనుకుంటారు సార్? సార్ 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 నన్ను ఎందుకు చంపాలనుకుంటారు సార్? నేను చేసిన తప్పేంటి సార్? సార్ ఉంది, సంబంధం ఉంది. మన సంబంధం ఏందో తెలియాలంటే ముందు నేనెవరో నీకు తెలియాలి. చదువు పూర్తి చేసుకొని నా కూతురు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఇంతటి ఘోరం జరిగింది. దీన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. హలో, అరే అతను ఉందారా? అర్జెంట్గా పంపు. అరే గీ టైం ఫోన్ చేస్తే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు, ఎటోళ్ళు అడగారు. ఇప్పుడు దొరికినా దొరకరా? వస్తావా? ఉదయం హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కంగారుగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాదు, నీ బిడ్డకి ఏం కాలేదు. బిడ్డకి ఏం కాదు. ఏం కాలేదు, వేరే సార్ ఏం కాలేదు, నీకేం కాలేదు, ఏం కాలేదు సార్, ఏం కాదు, నీ బిడ్డకి ఏం కాలేదు చెప్తాను, ఏం కాదు, ఏం కాలేదు చెప్తాను. ఏడు ఏం కాదు, నేనున్నా ఎందుకు బిడ్డకి ఏం కాలేదు చెప్తాను, ఏం కాలేదు, ఏడు 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 నేను చెప్తాను. ఊకో వేరే స్వామి, ఊకో ఏడు వరకు అమ్మాయి 12 గంటల తర్వాత సుహ వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు, వస్తుంది 12 గంటల తర్వాత. ఇక మన అమ్మాయిని తీసుకొచ్చింది ఈ వ్యక్తి. ఏం కాదన్నా, ఏం కాదు, మంచిగా ఉంటది. నేను పట్నం పోయి రాగా బస్ దిగి నడుచుకుంటూ వస్తా అంటే చెట్లలో 3 సౌండ్ వచ్చింది. ఎవరా చూసినా నేను. అయ్యా అదృష్టం ఏంటంటే అమ్మాయిని మన హాస్పిటల్ తీసుకొచ్చింది చాలా మంచిదే అండి. ఈ విషయం ఇంకెవరికి తెలియదు సారు. ఈ విషయం ఎవరికి చెప్పకూరు సారు. మీ దండం పెడతా సారు. 10 మంది వెళ్తే మా పరువు పోతుంది. నా బిడ్డ గురించి ఎవరేమని అనుకుంటారు సార్. మీ దండం పెడతా సార్. చెప్పన్నా, నువ్వేం బాధపడకు. నేను ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేసి అంత మొరటోని కాదే. ఎవరైనా అందరూ బాగుండాలని తీసుకొచ్చిన. ఏం కాదు, బాధపడకు, మంచిగా అయితే.
మా బంగారం మా అమ్మ వాళ్ళు ఎంత కష్టం వచ్చింది బిడ్డ అని. దేవుడా అబ్బా బంగారు తల్లి ఎంత కష్టం వచ్చిందే నీకు తల్లి. అమ్మా దేవుడా ఎంత పని చేసిరా నాయన. స్వామి నువ్వు ఏడోకరా, ఒక వారం రోజు అబ్జర్వేషన్ నుంచి మంచి అయిన తర్వాత డిశ్చార్జ్ చేద్దాం అమ్మాయిని. వద్దు వద్దు, నన్నేం చేయకండి. వద్దు వద్దు వద్దు, ఏం చేయకండి. నన్నేం చేయకండి. నేను రామా డాడీని ఏంటి ఏం తొందర పొందాం బిడ్డ ఏం బిడ్డ భాష మా బాబు నీకు ఎక్కడ కష్టం వచ్చింది నాయన. తక్కువగా బంగారు తల్లిగా ఎంత కష్టం వచ్చింద్రమ్మా నీకు. ఈ కష్టానికి కారణమైనవన్నీ చంపుతావని, నరుకుతా, పొడిచి పొడిచి చంపుతావని. దొంగ ముండా కొడుకు ఎప్పుడే వాడు నాకు దొరకాలి. దొరకబడతావని వెతికి వెతికి చంపుతా. వెతికి వెతికి వాణ్ణి ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళాలన్నా భయపడాలి. వాడు భయపడాలి. తల్లి శ్రావణి, అమ్మ శ్రావణి, చిట్టలు లేబెట్టాలి మంచి కొన్ని పాలు ఇంత జరిగినాక కూడా నేను బతికుని వేస్ట్. నేను చచ్చిపోతా, నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతా ఇప్పుడు.
శ్రావణి, అమ్మా శ్రావణి. మా నాన్న తల్లి నన్ను ఒక్కదాన్ని పెంచి మా నాన్న నాకేమన్నా అయితే నన్ను ఊసి బతకలేడు మా నాన్న. నేను మా నాన్న కోసమైనా స్ట్రాంగ్ ఉంటా. నేనేం చేసుకోను. నాకేమన్నా అయితే మా నాన్న తట్టుకోడు. నేను మా నాన్న కోసమైనా స్ట్రాంగ్ ఉండి నేను అసలు ఏం చేసుకోను. సార్ సార్ ఇదేకి చేశాను సార్. సార్ నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి సార్. సార్ సార్ తప్పేం సార్. వదిలేండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. నువ్వు అరిస్తే అరంగరం కూడా వీళ్ళు కూడా చంపేస్తా. నువ్వు చేసిన పనికి గత 2 సంవత్సరాలుగా మందులు వాడుతూ టార్చర్ అనుభవిస్తున్నాను తెలుసా నీకు? రే, ఒకరోజు సడన్ గా మా మేనల్లుడు మా ఇంటికి వచ్చాడా. ఎందుకో తెలుసా? నా బిడ్డను తీసుకుంటానని. కానీ నేను నువ్వు చేసిన ఘనకార్యాన్ని నా అల్లునికి ఉన్నట్టుగా చెప్పాను. వాడు అయినా కూడా నా మీదున్న ప్రేమతో చేసుకోవడానికి ముందుకొచ్చాడు. నా అల్లుడు మంచోడు కాబట్టి నా బిడ్డను పెళ్లి చేసుకొని అమెరికాకు తీసుకెళ్లాడు. ఈ అప్పటి నుండే శురువైంద్ర నీ మీద వేట, నీతో నా ఆట. నా కొడక, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసింది ఎవడా అని తిరగని ఊరు లేదురా. నీకోసం గాలించని కాలం లేదు. గల్లీ గల్లీ వెతక నా కొడక. చిట్ట చివరికి ఎక్కడ దొరికావో తెలుసా? నాకు స్టూడెంట్స్ ఉన్నారా. నేను ఒక మాస్టర్ను. చదువు చెప్పుకొని బతికే ఒక పేదరికంలో పుట్టిన ఒక చిన్న మాస్టర్ రా నేను. నా బిడ్డ దొరికిందా నీకు? నా స్టూడెంట్ ఇంట్లో నేను కెమెరాలో చూశాను రా. అప్పుడు పడ్డావురా నా కళ్ళల్లో. నీ పైన వెతికి 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 నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టి పడేశాను. ఏం చేయాలా నేను? ఏం చేస్తే నా పగ చల్లారుతుందిరా? చెప్పరా, చెప్పు. నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఇక్కడ ప్రాణం పోదురా. నల్లారు ముద్దుగా పెంచుకున్నాను రా నా పాపను. నీకు ఎట్లా ఈ చేతులేనా ఈ కాళ్ళేనా నా బిడ్డలు? అధర్మాన్ని ధర్మంగా పాటించే నీలాంటి వాళ్ళను అసమార్చడానికే ఆ ధర్మమే దారి చూపిస్తుందిరా. అనవసరంగా కన్నారు కదా మీ అమ్మ నాన్న నిన్ను. ఈ దేశానికి ఈ సమాజానికి నీ అవసరం తీరిందిరా.